హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఫిజిక్స్లో భాగంగా తరంగాలు వేవ్స్ పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 51. ఎంత డెసిబెల్స్ కంటే ఎక్కువ ధ్వని మానవ శరీరానికి హానికరమైన శబ్ద కాలుష్యంగా మారుతుంది? జవాబు 80 డెసిబెల్స్ కంటే ఎక్కువ. నెక్స్ట్, ధ్వని యొక్క తీక్షణత లేదా కీచుదనం దేనిపై ఆధారపడి ఉంటుంది? జవాబు పౌనఃపున్యం. నెక్స్ట్, పురుషుల గొంతు కంటే స్త్రీల గొంతు కీచుగా ఉండటానికి కారణం ఏమిటి? జవాబు ఎక్కువ పౌనఃపున్యం ఉండటం వల్ల. నెక్స్ట్, ఒకే పౌనఃపున్యం మరియు ఒకే తీవ్రత గల రెండు ధ్వనులను వేరు చేసి చూపే ధ్వని గుణాన్ని ఏమంటారు? జవాబు గుణం లేదా నాణ్యత. నెక్స్ట్, ఒకే ఒక పౌనఃపున్యం ఉన్న ధ్వనిని ఏమంటారు? జవాబు స్వరం. నెక్స్ట్, అనేక పౌనఃపున్యాల మిశ్రమం వల్ల ఏర్పడే వినసొంపైన ధ్వనిని ఏమంటారు? జవాబు నాదం. నెక్స్ట్, మానవ చెవిలోని ఏ భాగం ధ్వని కంపనాలను విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది? జవాబు కర్ణావర్తం, కాక్లియా. నెక్స్ట్, శ్రవణ నాడి ద్వారా విద్యుత్ సంకేతాలు శరీరంలోనే ఏ భాగానికి చేరుతాయి? జవాబు మెదడు. నెక్స్ట్, చెవిలోని ఏ పొర ధ్వని తరంగాలు తాకగానే కంపించడం ప్రారంభిస్తుంది? జవాబు కర్ణబేరి. నెక్స్ట్, మానవ చెవిలో ఉండే 3 చిన్న ఎముకల పేర్లు ఏమిటి? జవాబు కోటకం, నిహతం, శృంఖలాస్థి. నెక్స్ట్, ప్రయాణించడానికి ఎటువంటి యానకం అవసరం లేని తరంగాలను ఏమంటారు? జవాబు విద్యుదయస్కాంత తరంగాలు. నెక్స్ట్, శూన్యంలో విద్యుదయస్కాంత తరంగాల వేగం ఎంత? జవాబు 3 × 10⁸ మీటర్లు పర్ సెకండ్. నెక్స్ట్, విద్యుదయస్కాంత తరంగాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్. నెక్స్ట్, విద్యుదయస్కాంత వర్ణపటంలో అత్యధిక పౌనఃపున్యం మరియు అత్యల్ప తరంగదైర్ఘ్యం గల కిరణాలు ఏవి? జవాబు గామా కిరణాలు. నెక్స్ట్, విద్యుదయస్కాంత వర్ణపటంలో అత్యల్ప పౌనఃపున్యం మరియు అత్యధిక తరంగదైర్ఘ్యం గల తరంగాలు ఏవి? జవాబు రేడియో తరంగాలు. నెక్స్ట్, టీవీ రిమోట్ కంట్రోల్స్లో వాడే కిరణాలు ఏవి? జవాబు పరారుణ కిరణాలు. నెక్స్ట్, క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి రేడియోథెరపీలో వాడే కిరణాలు ఏవి? జవాబు గామా కిరణాలు. నెక్స్ట్, ఎముకల విరుపులను గుర్తించడానికి వైద్య రంగంలో ఉపయోగించే కిరణాలు ఏవి? జవాబు ఎక్స్ కిరణాలు. నెక్స్ట్, ఎక్స్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జవాబు విల్హెల్మ్ రాంట్జెన్. నెక్స్ట్, సూర్యుడి నుండి వచ్చే ఏ కిరణాలను ఓజోన్ పొర శోషించుకుంటుంది? జవాబు అతినీలలోహిత కిరణాలు. నెక్స్ట్, నీటిని శుద్ధి చేయడానికి వాడే కిరణాలు ఏవి? జవాబు అతినీలలోహిత కిరణాలు. నెక్స్ట్, రాడార్ మరియు మొబైల్ కమ్యూనికేషన్లలో వాడే తరంగాలు ఏవి? జవాబు సూక్ష్మ తరంగాలు. నెక్స్ట్, వంట వండుకోవడానికి మైక్రోవేవ్ ఓవెన్లలో వాడే తరంగాలు ఏవి? జవాబు మైక్రోవేవ్స్. నెక్స్ట్, దృశ్య కాంతి తరంగదైర్ఘ్యం పరిధి ఎంత ఉంటుంది? జవాబు 400 nm నుండి 700 nm వరకు. నెక్స్ట్, దృశ్య కాంతిలో అత్యధిక తరంగదైర్ఘ్యం గల రంగు ఏది? జవాబు ఎరుపు. నెక్స్ట్, దృశ్య కాంతిలో అత్యల్ప తరంగదైర్ఘ్యం గల రంగు ఏది? జవాబు ఊదా రంగు. నెక్స్ట్, చీకటిలో వస్తువులను చూడటానికి నైట్ విజన్ కెమెరాలలో వాడే కిరణాలు ఏవి? జవాబు పరారుణ కిరణాలు. నెక్స్ట్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు కారణమయ్యే కిరణాలు ఏవి? జవాబు పరారుణ కిరణాలు. నెక్స్ట్, విశ్వంలో అత్యధికంగా లభించే కాస్మిక్ కిరణాలు ఏ రకానికి చెందినవి? జవాబు ఇవి విద్యుదయస్కాంత తరంగాలు కావు. నెక్స్ట్, బ్యాంకులు మరియు కరెన్సీ నోట్ల నకిలీలను గుర్తించడానికి ఏ కిరణాలను వాడుతారు? జవాబు అతినీలలోహిత కిరణాలు. నెక్స్ట్, ఒక తీగను మీటినప్పుడు దానిలో ఏర్పడే తరంగాలు ఏవి? జవాబు స్థిర తిర్యక్ తరంగాలు. నెక్స్ట్, ఒక గాలి గొట్టంలో ఏర్పడే తరంగాలు ఏ రకానికి చెందినవి? జవాబు స్థిర అనుదైర్ఘ్య తరంగాలు.
నెక్స్ట్ స్థిర తరంగాలలో స్థానభ్రంశం 0 ఉండే బిందువులను ఏమంటారు? జవాబు అస్పందన బిందువులు. నెక్స్ట్ స్థిర తరంగాలలో స్థానభ్రంశం గరిష్టంగా ఉండే బిందువులను ఏమంటారు? జవాబు ప్రస్పందన బిందువులు. నెక్స్ట్ ఒక అస్పందన బిందువు మరియు దాని పక్కనే ఉండే ప్రస్పందన బిందువు మధ్య దూరం ఎంత? జవాబు λ/4. నెక్స్ట్ 2 వరుస అస్పందన బిందువుల మధ్య దూరం ఎంత? జవాబు λ/2. నెక్స్ట్ నిశ్చల నీటిలో ఒక రాయిని వేసినప్పుడు నీటి ఉపరితలంపై ఏర్పడే తరంగాలు ఏవి? జవాబు తిర్యక్ తరంగాలు. నెక్స్ట్ నీటి లోపల ప్రయాణించే తరంగాలు ఏ రకానికి చెందినవి? జవాబు అనుదైర్ఘ్య తరంగాలు. నెక్స్ట్ ధ్వని తీవ్రత కొలిసే ప్రమాణమైన డెసిబెల్ దేని గౌరవార్థం నామకరణం చేశారు? జవాబు అలెగ్జాండర్ గ్రాహం బెల్. నెక్స్ట్ కాంతి తరంగాలు ధృవీకరణం చెందుతాయి కానీ ధ్వని తరంగాలు చెందవు, ఎందుకు? జవాబు కాంతి తిర్యక్ తరంగం, ధ్వని అనుదైర్ఘ్య తరంగం. నెక్స్ట్ ఒక వస్తువు యొక్క సహజ పౌనఃపున్యం బాహ్య బల పౌనఃపున్యంతో సమానమైనప్పుడు వచ్చే పెద్ద కంపనాలను ఏమంటారు? జవాబు అనునాదం. నెక్స్ట్ సైనికులు వంతెన దాటేటప్పుడు మార్చ్ పాస్ట్ చేయకూడదని చెప్పడానికి కారణం ఏమిటి? జవాబు అనునాదం వల్ల వంతెన కూలిపోయే ప్రమాదం ఉంది. నెక్స్ట్ ధ్వని తరంగాలు ఒక అడ్డంకి చివరల గుండా వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు? జవాబు వివర్తనం. నెక్స్ట్ ధ్వని తరంగాల వేగం వాయువుల అనుభారానికి ఎలా సంబంధిస్తుంది? జవాబు అనుభారం వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువులలో దేనిలో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది? జవాబు హైడ్రోజన్. నెక్స్ట్ ధ్వని వనరు మరియు వినే వ్యక్తి మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు పౌనఃపున్యంలో వచ్చే మార్పును ఏమంటారు? జవాబు డాప్లర్ ప్రభావం. నెక్స్ట్ నక్షత్రాలు భూమికి దూరంగా వెళ్తున్నాయా లేదా దగ్గరకు వస్తున్నాయా అని తెలుసుకోవడానికి ఏ ప్రభావాన్ని ఉపయోగిస్తారు? జవాబు కాంతిలో డాప్లర్ ప్రభావం. నెక్స్ట్ తరంగ ప్రసారం కోసం యానకానికి ఉండవలసిన 2 ముఖ్యమైన ధర్మాలు ఏవి? జవాబు స్థితిస్థాపకత మరియు జడత్వం. నెక్స్ట్ సముద్రంలో సంభవించే అత్యంత వినాశకరమైన పెద్ద తరంగాలను ఏవి సృష్టిస్తాయి? జవాబు సముద్ర గర్భ భూకంపాలు. నెక్స్ట్ నిశ్చల స్థితిలో ఉన్న ఒక వస్తువు గుండా ధ్వని ప్రయాణిస్తున్నప్పుడు ఆ యానకంలో మారే భౌతిక రాశులు ఏవి? జవాబు పీడనం మరియు సాంద్రత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.